శివకుమార్ గారు ఉన్నారు. ఏజ్డ్ అబౌట్ 30 years. సో ఇంకేంటంటే L4, L5, L5S1లో డిస్క్ బల్జెస్ ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే రైట్ లెగ్ సయాటికా రేడియేటింగ్ పెయిన్ కూడా ఉంది. సో అయితే ఆయనకి లుంబార్లో ప్రాబ్లం ఉంది. అయితే దానికి లుంబార్ ట్రీట్ చేసే ముందు మనం ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చేయాలి. సో ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఈయనకి సాక్రమ్ అలైన్మెంట్ ఎలా ఉందనేది ఫస్ట్ చూడాలన్నమాట. అంటే సాక్రమ్ అంటే మనకి ఈ స్పైన్ అంతా ఈ లుంబార్ స్పైన్ ఎండ్ అయిపోయిన తర్వాత సాక్రమ్ అని ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఆ సాక్రమ్ అలైన్మెంటు ప్రాపర్గా ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేయాలి. ఎందుకంటే ఆ సాక్రమ్ అలైన్మెంట్ కనుక మనకి అప్ అండ్ డౌన్ ఉంటే కనుక మనం లుంబార్లో ఎంత ట్రీట్ చేసినా అది టెంపరీ రిలీఫ్ మాత్రమే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి సాక్రమ్ అలైన్మెంట్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఓకే, మీ క్లాత్స్ కొంచెం పైకి తీసుకోండి. సో ఈ సాక్రమ్ బోన్ ఎలా ఉందనేది ఫస్ట్ చెక్ చేద్దాం. ఓకే సార్, స్లోగా ఫార్వర్డ్ బెండ్ అవ్వండి మీరు. ఓకే, మళ్ళీ స్లోగా పైకి లేవండి. సో చూసారా, ఈయన ఏం చేశారు, ఫార్వర్డ్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు. సాక్రమ్ అలైన్మెంట్ అంటే రైట్ సైడ్ ఏమవుతుంది, ఆయన మూమెంట్ చేసినప్పుడు సాక్రమ్ అనేది రైట్ సైడ్కి అప్వర్డ్కి మూవ్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూద్దామా. చూడండి, నా బోత్ ఫింగర్స్ రెండు సమానంగా ఉన్నాయి కదా. ఆయన కూర్చున్నప్పుడు ఆయన మూమెంట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఫార్వర్డ్ బెండ్ అవ్వండి సార్. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, స్లోలీ అప్. చూసారా, ఆయన మూమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, సాక్రమ్ అనేది రైట్ సైడ్లో పైకి వెళ్తుంది. సో సాక్రమ్ అలైన్మెంట్ అనేది ఫస్ట్ మనం ముందు సెట్ చేసుకోవాలి. ఓకే, సరే, మీరు రెండు చేతులు పైకి ఎత్తుకోండి సార్. ఓకే, స్లోగా ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. చేతులు కింద టచ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, స్లోలీ అప్ అప్ అప్. వీలైనంత బ్యాక్ బెండ్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఎస్, అగైన్ ఫార్వర్డ్. ఎస్ ఎస్, రిలాక్స్. అప్ అప్, బ్యాక్, అగైన్ ఫార్వర్డ్. అప్ అప్ అప్, రిలాక్స్ రిలాక్స్. ఓకే, ఇప్పుడు మనం సాక్రమ్ అలైన్మెంట్ అనేది కొంతవరకు సెట్ చేసాం. ఇప్పుడు బిఫోర్ ట్రీట్మెంట్ మనం చెక్ చేస్తే అలైన్మెంట్ డిఫరెన్స్ తేడా వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, స్లోగా ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. లెవెన్ పైకి. చూసారా, ఇప్పుడు చేసిన తర్వాత నా బోత్ ఫింగర్స్ సమానంగా ఉన్నాయి. ఓకేనా, సో సాక్రమ్ అలైన్మెంట్ ఏదైతే రైట్ సైడ్ ఆయనకి ఫార్వర్డ్ వెళ్ళిపోతుందో అది ట్రీట్మెంట్ తర్వాత అలాగే కదలకుండా స్టెబుల్గా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ సాక్రమ్ అలైన్మెంట్ అనేది అయిపోయింది. అదర్ ఎగ్జామినేషన్స్ అండ్ ట్రీట్మెంట్స్కి వెళ్దాం.